మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో దశమ కేంద్రంలో రవికుజుల యొక్క సంచారము దిగ్బలయుక్తమై ఉన్నది. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో పూర్ణముగా ఉన్నది. అందువల్ల ఈ వారంలో వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపార పరంగా మేషరాశి వారికి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితిని ఈ వారంలో ఆశించవచ్చును. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా శరీర సౌఖ్యం ఆరోగ్యం అన్నారు. చంద్రుడు జన్మరాశి స్థితి సంచారమందు శరీరారోగ్యాన్ని మానసిక సంతృప్తిని ప్రసాదించేటువంటి గ్రహం కాబట్టి అటు మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదలతోటి ఈ వారం కొంత సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని మేషరాశి వారు గడపబోతూ ఉన్నారు. అయితే దశమంలోనే ఉండేటువంటి శుక్రబుధులు అలాగే తృతీయ గురువు ఏలినాటి శనిలో భాగంగా ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఒత్తిడిని కలుగజేస్తుంది. ఉద్యోగపరంగా కానీ లేదా నిత్య జీవనంలో పనుల యొక్క తొందరపాటుతనము, అంటే పలానా పని మనం ఇప్పుడే కంప్లీట్ చేయాలి లేదా పలానా వాళ్ళని వెళ్ళి కలవాలి, ఈ పని అయిన తర్వాత ఈ పని తొందరగా మొదలు పెట్టాలి అనేటువంటి ఆతృత ఉత్సాహము తొందరపాటు ఏదైనా సరే కొంత కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో చాలా బిజీగానే గడుపుతారు. ఎక్కడ ఖాళీ లేనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. వృధాగా కాలక్షేపం చేయడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు కనబడడం లేదు. ప్రత్యేకించి ఏదైనా విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు లాంటివి మీరు అంతకు ముందే ప్రణాళిక చేసుకున్నప్పటికీ కూడా వాటిని వదిలివేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పని ఒత్తిడిలో భాగంగా లేదా పలానా పని చేయవలసినటువంటి విధానంలో భాగంగా వాటిని ఖచ్చితంగా మీరు వదిలిపెట్టి మీ పనిలో నిమగ్నమయ్యేటువంటి వాతావరణం ఉన్నది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి మానసిక సంతృప్తిని ఇస్తూ ఉన్నది, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి విషయాలలో చిక్కుముళ్లను సైతం విడిపించగలిగేటువంటి స్థితి ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. అలాగే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కానివ్వండి లేదా న్యాయస్థానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవేవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబం యొక్క సహకారం కూడా ఈ వారంలో లభించడానికి అవకాశం ఉంటుంది.